అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఒక ఉన్నతమైన విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎప్పుడు మన పేరెంట్స్ ఇచ్చేది ది బెస్ట్ అని మనం భావించగలమా? కొన్నిసార్లు వారు ఇచ్చే బహుమానం మనకు ఒక్కొక్కసారి నచ్చదు, లేకపోతే ఒక్కొక్కసారి వారు మనకు తెస్తున్న వస్తువులు ఒక్కొక్కసారి మనకు నచ్చవు. ఎందుకంటే మనం ఎప్పుడు కోరుకునేది ది బెస్ట్ కావాలని కోరుకుంటూ ఉంటాం. ఈరోజు లైఫ్లో కూడా మనం అనుకుంటాం, నాకు ది బెస్ట్ లైఫ్ కావాలి, చాలా మంచి జీవితం కావాలని కోరుకుంటాం. కానీ మనకు ఆ జీవితం రావట్లేదు. లేకపోతే ది బెస్ట్ జాబ్ కావాలని మనం కోరుకుంటాం, కానీ ఆ ఉద్యోగం మనకు రావట్లేదు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, అయ్యా నాకు వచ్చిన పిల్లలు మంచోళ్ళు అనుకున్నాను, కానీ వారు అస్సలు మంచోళ్ళు కాదయ్యా అని చాలామంది జీవితాల్లో నిరుత్సాహపడిపోతూ ఉంటారు. వారికి ఉన్న దాంట్లో వారికి సంతోషం కనిపించట్లేదు. కానీ ఈరోజు నేను అంటాను, ది బెస్ట్ గిఫ్ట్ ఎవరన్నా ఇవ్వగలిగితే అది యేసే మాత్రమే ఇవ్వగలరు. ద బెస్ట్ నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు అదే మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. కీర్తనల భాగము 31 కీర్తన 19వ మాట మనం చదవగలిగితే, నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు స్థిరపరిచిన మేలులు ఎంతో గొప్పవి. ఇద్దరు విషయాల్ని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండు సందర్భాల్ని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరు, అలాగే దేవుని మీద ఆధారపడిన వారు. మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడిన వారికి దేవుడు దాచి ఉంచిన మేలులు, ఆయన స్థిరపరిచిన మేలులు చాలా గొప్పవి. ఈరోజు ది బెస్ట్ గిఫ్ట్ ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యోబుకి ది బెస్ట్ బహుమానం దేవుడు ఇచ్చాడు, రెండంతల ఆశీర్వాదం. ఎందుకు ఇచ్చాడు తెలుసా? యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు. యేసేపుకి ది బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకో తెలుసా? యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగి మనుషుల మీద ఆధారపడలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ది బెస్ట్ టెస్టిమనీ వచ్చింది. ఎందుకో తెలుసా? వారు రాజైనా కానీ లేకపోతే ఎంత అధికారైనా కానీ దేవుడు తప్ప వేరొక అధికారి లేడని ప్రభు వైపు మాత్రమే చూడగలిగారు. అందుకే వారందరికీ ది బెస్ట్ థింగ్స్ వాళ్ళు పొందుకోగలిగారు. ఈరోజు మన జీవితంలో ది బెస్ట్ రావాలంటే మనుషులు ఇస్తారని ఆశపడద్దు, దేవుడు మాత్రమే ఇస్తాడు. అందుకే భయభక్తులు కలిగి ఉండండి, దేవుని మీద మాత్రమే ఆధారపడండి. అప్పుడు మన జీవితంలో ఆయన దాచి ఉంచిన మేలులు చాలా గొప్పవి. అవి మనం అనుభవించే కృపను దేవుడు మనకి ఇస్తాడు. సో ఆర్ యు రెడీ టు రిసీవ్ దట్? అది మనం పొందుకోగలగాలి. దేవుడు మనందరినీ దీవించుదురుగాక. ఆమేన్.